हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ఈ రోజు నేను గ్రీన్ చిల్లీ పికల్ ఇన్స్టెంట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశానంటే 250 గ్రామ్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను। దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। దాని తర్వాత సాల్ట్ మన టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి। ఈ పీసెస్ అనేవి అన్ని ఒకే సైజ్ లో ఉంటే మనకి కొంచెం మసాలాలన్నీ బాగా లోపలికి వెళ్ళి బాగుంటుందన్నమాట పికల్। సో చూసారు కదా ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి। సో దాంట్లో వేయడానికి మనం కొన్ని డ్రై మసాలాస్ ఇక్కడ చూద్దాం। ఇప్పుడు కొన్ని ఆవాలు తీసుకున్నాను, దాని తర్వాత సోంఫ్, జీలకర్ర, మెంతులు అండ్ కలోంజీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం। నిమ్మకాయలు 250 గ్రామ్స్ గ్రీన్ చిల్లీస్ కి నేను ఇక్కడ 8 లెమన్స్ తీసుకున్నాను అన్నమాట। ఇవన్నీ కొంచెం మసాలాలన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్, ఎందుకంటే మనం పికల్ కూడా వితౌట్ ఆయిల్ చేస్తున్నాం। సో కొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇది యాక్చువల్గా మా సిస్టర్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది, మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి। సో ఇలాగా మనం కొంచెం రోస్ట్ చేసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి। చూసారు కదా ఇలాగా పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్లో మనం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం। ఇక్కడ నేను స్క్వీజర్లో వేసుకొని ఇవన్నీ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను। చేత్తోనైనా చేయొచ్చు, కానీ ఏంటంటే మనకి చేతులు వేస్తే పాడవుతుంది కదండి పిక్కల్ అనేది ఒక్కొక్కసారి, సో అందుకనే మనం ఇక్కడ హ్యాండ్స్ యూస్ చేయట్లేదు అనమాట। ఇలాగా మొత్తం 8 లెమన్స్ వేసుకోవాలి। మీకు కొంచెం పులుపు ఎక్కువ తింటారంటే ఒక 2 లెమన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదా ఇవి మనం మిగిలిపోయిన ఈ లెమన్ చెక్కలు ఏవైతే ఉంటాయో అవి యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం। సో ఇక్కడ నేను ఈ మసాలా కూడా అంతా యాడ్ చేసేసుకున్నాను। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ బాటిల్స్ తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను, మీరు కావాలంటే ఒకే పెద్ద బాటిల్లో యాడ్ చేసుకోవచ్చు ఇదంతా। సో ఇలాగా మొత్తం దీంట్లోకి వేసుకోవాలి। ప్రెస్ చేయకుండా మామూలుగా వేసుకోవాలండి, ఎక్కువగా ఏం ప్రెస్ చేసే అవసరం ఏమి ఉండదు। సో ఇలాగా మనం రెడీ చేసుకున్నవి మూతలు పెట్టి ఒక 2 to 3 డేస్ నార్మల్ ఎండలో ఎండబెట్టుకోవాలి। ఇలాగా తిరిగేసి బాటిల్స్ ఒక్కొక్కసారి స్ట్రైట్గా పెట్టి ఒక్కొక్కసారి తిరిగేసి ఎండబెట్టుకోవాలన్నమాట। ఒక 3 to 4 డేస్ ఎండలో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది పికల్। సో చూసారు కదా ఎంత ఈజీగా వితౌట్ ఆయిల్ రెడీ అయిపోయిందో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి।